నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అసలు మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు, విజన్ ఉన్న నాయకుడు పూర్తిగా భారతదేశాన్ని మీద ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంలోనే మేటిగా ఎట్లా తయారు చేయాలి, ఎవరు పోటీ లేకుండా దాన్ని ఎట్లా తీర్చిదిద్దాలని ఒక విజన్‌తో ఉన్న నాయకుడు ప్రధానమంత్రి మోడీ. ఎందుకంటే క్లియర్‌గా చెప్పచ్చు. ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, మాజీ ఫైనాన్స్ మినిస్టరు చిదంబరం మాట్లాడుతూ ఒక సమయంలో లోక్సభలో మాట్లాడుతూ భారతదేశం ఎకానమీలో 3వ స్థానంలోకి వెళ్ళాలంటే 2043 దాకా అది సాధ్యం కాదు అని ఆన్ రికార్డ్గా ఆయన మాట్లాడారు. That in the next 3 decades, India's nominal GDP will take the country to the 3rd rank after the US and China. और मैं आपको विश्वास दिलाता हूं, एनडीए के तीसरे टर्म में इस देश की इकोनॉमी दुनिया में तीसरे नंबर पर होके रहेगी. పూర్తి విజన్తో వర్క్ చేసి 2014 నుంచి 2026కి 4వ స్థానం, 2027లో 3వ స్థానంకి చేరుకోబోతుంది భారతదేశం. అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు మాట్లాడిన చిదంబరం 2043 అంటే 2027 16 సంవత్సరాల ముందే సాధిస్తున్నామంటే ఎంత విజన్తో ముందుకెళ్తుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ నిండిపోయిన కరప్షన్స్తో, వాళ్ళ స్కామ్స్తో భారతదేశాన్ని ఒక జనరేషన్ వెనక్కి నెడుతుందని చెప్పచ్చు. ఎక్కడ 2043, ఎక్కడ 2027. సో అదొక ఎగ్జాంపుల్. అట్లాగే యూపీఐ తీసుకొచ్చినప్పుడు అదే ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం అప్పుడు ఆ తర్వాత ఒక ఉదాహరణగా చెప్తూ ఆయన మాట్లాడుతూ యూపీఐ ఎట్లా సాధ్యమవుతుంది, ఎలా యూజ్ చేస్తారు, అన్ని చోట్ల ఇంటర్నెట్ ఉంటుందా, ఈ కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర అంతా కూడా మీరు ఎట్లా బిల్స్ పే చేస్తారు, స్కాన్ వర్క్ చేయాలి కదా, ఇంటర్నెట్లు వర్క్ చేయాలి కదా అంటూ సర్కాస్టిక్ వ్యంగ్యంగా దాన్ని కామెంట్ చేస్తే, ప్రస్తుతం యూపీఐ బెగ్గర్స్ అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అంతా భారతదేశంలో అందరూ ఉపయోగిస్తున్నారు. 30 సెకండ్లోనే మ్యాక్సిమం టైము స్కాన్ అయిపోతుంది, ఆ క్యాష్ కూడా అంతా కూడా డెబిట్ అయిపోతుంది. सरस्वती जब बुद्धि बांट रही थी तो वो रास्ते में पहले ही खड़े थे. वो पूछते थे कि भारत में बैंक इतनी ब्रांचेज नहीं है, गांव-गांव बैंक अवेलेबल नहीं है, इंटरनेट नहीं है, यहाँ तक पूछ लेते थे बिजली भी तो नहीं है. Go to your village fair, buy potatoes and tomatoes and pay 7 rupees 50 paisa by a credit card. What will the poor lady do? Does she have a POS machine there? Is it connected to a electricity source? Is there Wi-Fi there? Is the internet working there? What kind of a false picture that you're presenting? Wake up to reality. సో అది కాకుండానే ప్రధానమంత్రి మోడీ త్వరలోనే మలేషియా కూడా యూపీఐ మొదలు పెట్టబోతోంది. యూపీఐ అన్నది కూడా ఆయన చెప్పారంటే యూపీఐని భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు ఎట్లా విశ్వసిస్తున్నాయి, ఎట్లా దాని గురించి ఆలోచిస్తున్న అర్థమవుతుంది. కానీ మన దేశంలో మాత్రం మాజీ ఆర్థిక మంత్రి లాంటి వాళ్ళంతా ఎలా సాధ్యం అంటూ ఎక్కడికక్కడ దేశం ముందుకెళ్ళకుండా ఏ రకంగా ఇలాంటి వాటిని విమర్శిస్తూనే వచ్చారు. ఇంకా దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చాక ఆ మార్పులు ఎట్లా వస్తున్నాయి, ఆ మార్పులు చూసి బీజేపీని ఎట్లా గెలిపించుకుంటూ వస్తున్నారు, బీజేపీయే కావాలని ఆ రాష్ట్రాలు ఎందుకు అనుకుంటున్నాయి చాలా క్లియర్గా చెప్పచ్చు. రాష్ట్రాల్లో ఒకసారి బీజేపీ పార్టీకి అధికారం చెప్పాక వాళ్ళు చూపిస్తున్న డెవలప్మెంట్కి ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకుంటూ వస్తున్నారు ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఉదాహరణకి మహారాష్ట్రలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఎట్లాగైనా సరే 2014-19లో వాళ్ళు గెలుస్తూ వచ్చారు. హ్యాట్రిక్ విజయం ఆపాలి. 2024లో బీజేపీ లేదా ఎన్డీఏకి అడ్డుకట్ట వేయాలి మహారాష్ట్రలోని చాలా పెద్ద కుట్రలు పన్నారు కాంగ్రెస్ కూటమి నాయకులు, ఇండీ ఏలియన్స్. ఎక్కడికక్కడ రిజర్వేషన్ల పరంగా అక్కడ రెచ్చగొట్టారు.
ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళని రెచ్చగొట్టారు, హిందూస్ని డివైడ్ చేయడానికి ప్రయత్నించారు, రాజ్యాంగం అన్నారు, అన్ని రకాలుగా అక్కడ మభ్యపెట్టారు. కానీ ఓటర్స్ అభివృద్ధినే నమ్ముకున్నారు. 2024 నవంబర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకి 235 పెద్ద ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు ఎన్డీఏకి. అప్పుడు మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు, హ్యాకింగ్ అన్నారు, ఈ రకంగా చాలా మాట్లాడారు. ఎక్కడా కూడా ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్లు అన్నారు. చాలా ఎన్నికలు 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో 3 ఎన్నికలు జరిగినాయి. ఈ 3 ఎన్నికల్లో కూడా ఎన్డీఏకి పట్టం కట్టారు మహారాష్ట్ర ప్రజలు. 2025లో నగర పరిషత్తు అవన్నీ కూడా ఎన్డీఏ గెలుచుకుంటూ వచ్చింది. 2026లో మున్సిపల్ కార్పొరేషన్స్ గెలిచింది. అట్లాగే ముంబైకి ఫస్ట్ టైం 20 సంవత్సరాల తర్వాత బీజేపీ వ్యక్తి మేయర్ అయ్యారు. ముంబైకి మున్సిపల్ కార్పొరేషన్స్లో స్వీప్ చేసింది. 24 గంటల కిందట జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడినాయి. సునామీ అని చెప్పచ్చు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎన్డీఏకి మహారాష్ట్రలో పూర్తిగా బీజేపీ అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫలితాలు. అట్లాగే ఎన్డీఏ మొత్తం 12కి 12 జిల్లా పరిషత్తులు గెలుచుకుంది. బీజేపీ అయితే 2017లో 284 సీట్స్ టాలీ నుంచి 410కి వాట్స్ పెంచుకుంది. ఎన్డీఏ చైర్పర్సన్స్ ఈ పంచాయతీ సమితిలో 125 ఉంటే 105 స్థానాల్లో ఎన్డీఏ చైర్పర్సన్స్ కింద ఎన్నికయ్యారు. ఇన్ని ఎన్నికల్లో గెలిపిస్తున్నారంటే దేవేంద్ర ఫడ్నవీస్ అభివృద్ధి మీద పూర్తిగా నమ్మకం. బీజేపీ బ్యాస్టన్ అయిందని చెప్పచ్చు. మహారాష్ట్ర గుజరాత్ లాగే మహారాష్ట్ర కూడా బీజేపీకి పర్మనెంట్గా ఒక రాష్ట్రం కంటిన్యూగా విన్ అవుతూ రాజస్థాను, ఛత్తీస్గఢ్, గుజరాత్, గోవా ఇట్లా అన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ రావచ్చు. మహారాష్ట్ర కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఇది క్లియర్గా దేవబాహు లీడర్షిప్ మీద ఇదంతా అని చెప్పచ్చు. ప్రజలు కూడా మనం ప్రతిసారి కమ్యూనల్గా విడగొట్టాలని ప్రయత్నించిన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ హిందూ ముస్లిం అంటూ డివైడ్ చేస్తూ వచ్చినా కూడా అందరూ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ చేస్తున్న డెవలప్మెంట్కి, ఆ డబుల్ ఇంజిన్ సర్కారు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇన్వెస్ట్మెంట్స్, అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఇస్తున్నది దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం. ఇదంతా కూడా స్కూల్స్, కిడ్స్కి, కాలేజీ స్టూడెంట్స్కి హెల్త్ పరంగా అన్ని రకాల్లో కూడా ముందుకెళ్తుంది మహారాష్ట్ర. అందుకే ప్రతి ఎన్నికల్లో ఎన్డీఏని గెలిపించుకుంటూ వస్తున్నారు మహారాష్ట్ర ప్రజలు. ఈ డైరెక్షన్ త్వరలోనే తెలంగాణలో జరగబోతున్నాయి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు. ఆ వేవ్ కూడా అటు తాకుతుంది నిజామాబాద్, కరీంనగర్కి అనే వార్తలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో మాత్రం జిల్లా పరిషత్ ఎన్నికల్లో సునామీ, ఎన్డీఏ సునామీ అని అయితే క్లియర్గా చెప్పచ్చు. థ్యాంక్ యూ.